ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు ఆస్ట్రో సిండికేట్ ఛానల్. నమస్తే గురూజీ. అఖండ లక్ష్మి ప్రాప్తిరస్తమ్మ, ఆనంద సిద్ధిరస్తు. గురూజీ, మకర సంక్రమణ ఇప్పుడు వస్తుంది సంక్రాంతి సందర్భంగా. మరి ఈ మకర సంక్రమణం అనేది ఏ ఏ రాశుల వారికి శుభయోగంగా ఉంటుంది, అలాగే ఏ ఏ రాశుల వారికి కొంచెం చిరాకులు పెట్టించి చిక్కులు తెప్పిస్తూ ఉంటుంది అనేది కొంచెం వివరించండి గురూజీ. అంటే ముఖ్యంగా మనకి ఏ రాశుల వారికి మకర సంక్రమణ యొక్క ప్రభావం బాగుంటుంది అనే విషయంలో కొంతమంది చెప్తున్నారు మనకి. అంటే ఈసారి వచ్చేటువంటి మార్చి నుంచి కొంత త్రిగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమని, అలాగే కాలసర్ప దోషం అని అంటే కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ నేనేమంటానంటే, కాలసర్ప దోషం మనకి కరోనా అప్పుడు ఉంది, 23లో కూడా ఉంది. ప్రతి 5-6 ఏళ్లకు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కాలసర్ప దోషం వస్తూనే ఉంటుంది, రాకుండా ఉండదు. రాహుకేతు మధ్యలో గ్రహాలు ఎందుకు ఉండవు? ఖచ్చితంగా ఉంటాయి. సో అది కొత్తగా దాన్ని ఎలివేట్ చేస్తారు. అంటే మనుషులు చదువుకుంటున్నారు కాబట్టి కాలసర్ప దోష ప్రభావం కూడా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే వ్యక్తిగత జాతకం కన్నా మనకి భౌగోళికమైనటువంటి దేశ గోచార ఫలితానికే కాలసర్ప దోష ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. వ్యక్తి జాతకానికి ఉండదు, వ్యక్తిగత జాతకానికి కాలసర్ప ఉండదు. అదే ఇక్కడ అందరూ మాయ చేసి మభ్యపెట్టి 10 రకాలుగా మనమే లబ్ధి పొందామనేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. కాలసర్ప దోషం ఉంది నీకు అని చెప్తుంటారు. వ్యక్తిగతమైనటువంటి కాలసర్ప దోషం ప్రభావం ఉండదు, ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఇది ఫస్ట్ ప్రేక్షకులు గమనించాలి. ఎప్పుడైనా చాలా మంది అంటారు, పెళ్లి కాకపోయినా పిల్లలు పుట్టకపోయినా సర్పదోషాలు ఉన్నాయి, కాల సర్పదోషాలు ఉన్నాయి అంటూ ఉంటారు. సర్పదోషం వేరు. సర్పదోషం అనేది మన పుణ్యబలాన్ని హరించి వేయడానికి అవకాశం ఉంటుంది. కేతుగ్రహ దోషం కూడా వేరు, రాహుగ్రహ దోషం వేరు. పంచమంలో రాహు కానీ, పంచమంలో కేతు ఉన్నా, శని రాహులు కలిసి ఉన్నా కొంతవరకు మనకి కొంత ఇబ్బంది కలిగే అవకాశం. అంటే నేననేదంటే కాలసర్ప దోష ప్రభావం ఎక్కువ ఉండదు మనకి. అంటే కాలసర్ప దోషం ఏంటి? కేతువుకి రాహుకి మధ్యలో గ్రహాలు ఉండడం, అన్ని కూడా యాంటీ క్లాక్ వైజ్ గ్రహాలు ఉండడం, అది కాలసర్ప దోషం అంటారు. అటువంటి కాలసర్ప వ్యక్తిగత జాతకానికి ఇబ్బంది ఉండదు. దాన్ని పట్టుకొని అందరూ కూడా మీరు కాలసర్ప దోషం ఉంది, మీరు కాళహస్తి వెళ్ళండి, మీరు రాహుకేతులు పూజ చేసుకోండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి చొప్పించేశారు, బుర్రలోకి చొప్పించేసి అనగానే కాలసర్ప దోషం కనబడింది అనగానే డైరెక్ట్ కాళహస్తి వెళ్ళిపోవడం, లేదంటే రాశికాత్రి అమ్మకం, లేదంటే గోకర్ణం, పితృదోషాలకు కోరకమైనటువంటి. పితృదోషాలు వేరు. పితృదోషాలు అనేవి జన్మజాతకంలో ఉన్నటువంటి 9వ స్థానంలో, 10వ స్థానంలో కానీ శని ఉన్నా, రాహు ఉన్నా, కేతు ఉన్నా అది పితృదోషాలను సూచిస్తుంది. సూచించడం అంటే ఏమిటి? మన పితృదేవతలు ఎవరైనా, మన పెద్దవాళ్ళు ఎవరైనా, తాతలు ముత్తాతలు పాముల్ని చంపడం, లేదా సరిగ్గా పిండ ప్రదానాలు చేయకపోవడం, నాస్తికులుగా మారిపోవడం, సూడో నాస్తికులు అవ్వడం. మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేశారు, మనకు చాలా మెసేజ్లు వస్తుంటాయి. మా అన్నయ్య ఉన్నాడండి, మా అన్నయ్య నాకు నాన్నగారు అమ్మగారు చనిపోతే అన్నయ్య గారు కార్యక్రమం చేయలేదు, వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు, కర్మకాండ చేయమంటే చేయలేదు, నేను నాస్తికుని అయిపోయాను, నేనేం చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. అంటే మరి పున్నామ మరి తలకూరు పెట్టి పున్నామ నరకాన్ని మనం బయటకు పంపేయాలంటే మన ధర్మశాస్త్రం ఉంది కదరా. ఇప్పుడు ఎవరి మతంలో వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ మతాచారంలో వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి వాళ్ళు చేస్తున్నారు. ఈ సూడో నాస్తికులు అనే వ్యక్తులు సనాతన ధర్మాన్ని మాత్రం వ్యతిరేకించి మిగతా ధర్మాన్ని మాత్రం ఓకే అంటారు వీళ్ళు. అటువంటి దరిద్రపు వ్యక్తులు చాలా మంది ఉంటారు. అమ్మాయి ఉంది, నేను చేయొచ్చా కూడా అడిగింది. అమ్మ చేయొచ్చమ్మా, ఆడపిల్ల కూడా కర్మకాండ చేయదు, తనకి ఎటువంటి దోషం లేదని చెప్పాను. నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనం అనవసరమైనటువంటి కాలసర్ప దోషం గురించి కంగారు పడే ప్రయత్నం ఉంది. కానీ ఇప్పుడు వచ్చేటువంటి కాలసర్ప దోషం అనేది భౌగోళిక పరిస్థితి కొద్ది ఇబ్బంది కలిగిస్తుంది. ఈ మకర సంక్రమణంలో ఉన్నటువంటి గ్రహ ఫలితాలు, గ్రహ సంచారం వల్ల ఎవరెవరికి బాగుంటుంది అని అడిగితే, ముఖ్యంగా బాగుండేటువంటి రాశి వారికి తప్పకుండా మకర రాశి వారికి చాలా బాగుంటుంది. మకర రాశి వారికి తప్పకుండా వీరికి అనుకూలవంతమైన ధన ప్రాప్తి ఉంటుంది. అలాగే మనకి చతుర్థ రాశి అయినటువంటి, అంటే మకర నుంచి 4వ రాశి అయినటువంటి కుజుడికి రాశి, అంటే మేషరాశికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పంచమ రాశి వృషభానికి మంచి ఉంటుంది. అంటే మంచి అంటే విద్య, ఉద్యోగ, వ్యాపార విషయంలో ఈ 2 రాశి బాగుంటుంది. ఆరోగ్య విషయంలో, ఆయుష్ విషయంలో ఈ కర్కాటక సింహరాశి వారికి ఆరోగ్య నష్టాన్ని కలిగిస్తుంది, ఆరోగ్య లాభాన్ని కూడా కలిగిస్తుంది, రెండు కలిగిస్తుంది. ఎప్పటి వరకు అంటే రవి మకరంలోకి ప్రవేశించినటువంటి 8 రోజుల వరకు, అంటే దాదాపుగా మనకి 14వ తేదీ నాటి నుంచి 22వ తేదీ వరకు ఈ మకర కుంభరాశుల వారికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది, టెన్షన్ పెడుతుంది. 23వ తేదీ నుంచి తప్పకుండా వీరికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ధనయోగాన్ని కలిగిస్తుంది. అది రవి యొక్క డిగ్రీ మారడం వల్ల వచ్చేటువంటి శుభయోగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. అలాగే మిథున రాశి కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది, కాకపోతే పెద్దగా చెప్పుకోదగినటువంటి ఫలితమే ఉండదు. కన్యారాశి వారికి మాత్రం యోగం బాగా ఉంటుంది. కన్యారాశి వారికి తప్పకుండా భాగ్యయోగం బాగా ఉంటుంది, అదృష్ట యోగం ఉంటుంది. మీరు అన్నట్టుగా వ్యాపారంలో భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, ముఖ్యంగా ఈ కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి మంచి లాభాన్ని కలిగిస్తుంది. ఈ మకర సంక్రమణం రైతులందరికీ క్షేమమే. మకర సంక్రమణ పుణ్యకాలం అనేది రైతులందరికీ కూడా అదృష్ట యోగాన్ని కలిగిస్తుంది. అంటే వాళ్ళకి రాసులతో సంబంధం లేదు,
భూమిదేవి నమ్ముకుంటారు కాబట్టి ఆ భూదేవి అనుగ్రహంతో వెళ్తే బాగుంటుంది. ఇక్కడ కూడా మీకు ఉంది, మళ్ళీ కిటికీ ఉంది ఇక్కడ కూడా. ఏదో ఒకటి చెప్పా కదా, చెప్పకుండా కదా. అష్టమ రాశి సింహరాశికి మాత్రం బద్ధశత్రువు ఏర్పడతారు. ఈ సింహరాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు రెండు కూడా మీరు బియ్యం వేయద్దు, అంటే వడ్లు పండించకూడదు, ధాన్యం పండించవద్దు, మిగతాది పండించాలి. ఎప్పుడు ఈ 3 నెలల వరకు, ఈ 3 నెలల పంట ఈ కర్కాటక సింహరాశి వారు ధాన్యం కాకుండా వేరే పంట పండిస్తే చాలా బాగుంటుంది. దాంట్లో మనకి ముఖ్యంగా ఈ కూరగాయలు పండించే విషయంలో మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ క్యాబేజీ కానివ్వండి, తర్వాత మీకు వాటి ఏమంటారు పూలా ఉంటుంది, దానికి క్యాబేజీ ఒకటి, క్యాలీఫ్లవర్ దాన్ని క్యాబేజ్ అంటారు, క్యాప్సికమ్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. క్యాలీఫ్లవర్ అంటే ఆకులు ఉండేది క్యాలీఫ్లవర్, క్యాబేజ్ అంటే పూలా ఉంటుంది. ఆ 2 పంటలు వీరికి బాగా లాభాన్ని కలిగిస్తుంది, అద్భుతమైనటువంటి లాభాన్ని కలిగిస్తుంది. అలాగే మనకి తెలంగాణలో మోరంగడ్డ అంటారు, ఆంధ్రాలో చిలగడ దుంప అంటారు, చిలగడ దుంప. ఈ పంట కూడా బాగా పడుతుంది. ఈ కర్కాటక సింహరాశి వారికి ఇది రైతులకు మంచిది. మిగతా రాష్ట్రాల వారికి రైతులకి ఈ రవి మకర సంక్రమణం వల్ల మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది, తప్పకుండా వీరికి బాగా ఉంటుంది. మరి ధనుసు రాశి వారికి శనగల పంట మాత్రం నష్టాన్ని పెడుతుంది. అదే స్వామి బాగుంటుంది అంటారు, మళ్ళీ ఒక వంక చెప్తారంటే ఏదైతే పండించకూడదు అది పండించకూడదు, అది నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ధనుసు రాశి వారు శనగల పంట వేయకండి రైతులు. మిగతా వారందరికీ కూడా టమాటాలు, క్యాప్సికమ్ కానివ్వండి, శనగలు, మినుములు, ఉలవలు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు బ్రహ్మాండంగా పండించే అవకాశం ఉంటుంది. సరే, ఉగాది తర్వాత ఏ పంటలు బాగుంటాయో చెప్తాను మీకు. అంటే పంటలు పండించేటప్పుడు కూడా మన రాశికి ఏ పంట కలిసి వస్తుంది అనేది ఖచ్చితంగా తప్పకుండా ఉంటుంది, దానివల్ల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేల ప్రభావము, మన రాశి ప్రభావం రెండు కూడా ఉంటుంది దాని మీద. అందుకనే తప్పకుండా మనకంటే ఎక్కువగా రైతు సోదరులు పంచాంగం దగ్గరికి వస్తారు. అందరూ మీరు తెలుసో లేదో, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఏ గ్రామంలో ఉన్నా వాళ్ళందరూ కూడా అయ్యగారి దగ్గరికి వస్తారు. అయ్యగారు నా పేరు అబ్దుల్ అయ్యగారు, నేను ఏ పంట వేయాలి, అయ్యగారు నా పేరు క్రిస్టోఫర్ అయ్యగారు, నేను ఏ పంట వేయాలి, డైరెక్ట్ అడుగుతారు వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్గా. సైజులు రైట్ చూస్తాను, రైట్ ఈ పంట వేయచ్చు, ఈ పంట బాగుంటుంది, అదే పంట వేస్తారు వాళ్ళు. అక్కడ అదే నేను జ్యోతిషం అనేది ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు, సర్వ వ్యాపారం, అంటే అందరికీ పనికి వచ్చేటువంటిది. కాబట్టి వాళ్ళు అడుగుతారు పంట, తప్పకుండా మేము ఆ పంట పండించడం, ఆ పంటలు వేస్తారు వాళ్ళు, దానివల్ల ప్రయోజనం ఉంటుంది. ఇంకా వ్యాపార విషయంలోకి వచ్చేసరికి తులారాశి వారికి, మీన రాశి వారికి వ్యాపారమైన అభివృద్ధి కూడా బాగా ఉంటుంది. ఏదైనా మధ్యవర్తిత్వం జరిగి ఇబ్బంది తగాదాలు ఉన్న వాళ్ళు, కోర్టు బాధలు ఉన్న వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి అటువంటి కోర్టు బాధలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి మరియు కుంభరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, విదేశీయానం ఉంటుంది, విద్యా సంపన్నత కూడా బాగా ఉండే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ప్రత్యేకత ఏంటంటే రాజకీయ నాయకులకి ఈ అస్ట్రోనాయిడ్ అంటారు కదా, అంతరిక్షంలో వెళ్ళాలని ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి, సబ్మెరైన్లో చదువుకోవాలనుకున్న వ్యక్తులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి విశేషమైన యోగం ఉంటుంది. తులా వృషభ రాశి వారికి అటువంటి యోగం ఉంటుంది. అలాగే ఈ వృషభ తుల రాశి వారికి న్యాయవాద వృత్తిలో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో గ్రోత్ పొందడానికి సింహరాశి వారికి, మిథున రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే ధనుసు రాశి వారికి, ఈ 4 రాశుల వారికి పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, సిబిఐలో కానీ, మిలిటరీ వెళ్ళడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. అలాంటి శుభయోగాలు కూడా ఈ మకర సంక్రమణ పొందుకునే అవకాశాలు కొన్ని రాశి వారికి ఉంటాయి. ఏదేమైనా అన్ని రాశుల వారికి శుభయోగాన్ని కలిగిస్తాడు. ఎక్కువగా ప్లస్ పాయింట్ వచ్చేసి మనకి కుంభ మకర రాశుల వారికి చాలా మంచి శుభయోగాలు. మకర రాశికి అల్టిమేట్ సెకండ్ ఆప్షన్లో మేష వృశ్చిక రాశి వారికి, థర్డ్ ఆప్షన్లో వృషభ తుల రాశి వారికి, ఫోర్త్ ఆప్షన్లో కన్యా మిథున రాశి వారికి, ఫిఫ్త్ ఆప్షన్లో మనకి ధనుసు మీన రాశుల వారికి, లాస్ట్లో వచ్చేది మనకి కర్కాటక సింహరాశి వారికి. ఈ విధంగా డివిజన్ చేసుకుని మీరు తప్పకుండా ఈ రవి సంక్రమణ అంటే ఎవరికి నష్టం అనేది లేదంటారు. నష్టం అనేది కలిగించాడు. ఉన్న నష్టాలు చిన్న కొన్ని వాళ్ళు కొన్ని నష్టాలు చిన్న తప్ప ఓవరాల్ గా అనుకూలవంతమైన శుభయోగాన్ని కలిగిస్తాడు రవి. అంటే ఆ చిన్న ఒడిదుడుకులు తట్టుకోవడానికి ఎటువంటి పరిహారాలు? సూర్య ఆరాధన, సూర్యుని యొక్క ఆరాధన. అంటే ఏ రాశి వారన్నా సూర్య ఆరాధన చేస్తే తప్పకుండా గ్రహరాజు అయినా అందరూ ఆయన పూజాల్సిందే. ఇప్పుడు అందరి అధిపతి ఎవరంటే విష్ణుమూర్తి. అలాగే నవనాయకులలో ఎవరంటే హీరో అంటే సూర్యుడు భగవానుడే. సూర్యుని అన్ని రాష్ట్రాల వారు కనుక మనం ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. అందరూ కూడా గోధుమలు దానం చేసుకోవాలి. అన్ని రాష్ట్రాల వారు గోధుమలు దానం చేస్తే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం. అయితే గురూజీ, ఇప్పుడు మనకి మకర సంక్రమణ వల్ల ఈ రాసులు అన్నింటి వారికి కూడా కలిగే ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత వరకు ఉంటాయి? దాదాపు ఇవన్నీ కూడా మాస ఫలితాలుగా చెప్పవచ్చు. మాస ఫలితాలు అంటే ఓన్లీ జనవరి వరకు మాత్రమే. మకర సంక్రమణ 14వ తేదీ నుంచి 14వ ఫిబ్రవరి వరకు రవి మకరంలో దాన్ని మకర సంక్రమణ అంటారు. మకర సంక్రమణం కాబట్టి ఈ మకర సంక్రమణ పుణ్యకాలం అనేది మనం ఈ మకర సంక్రమణ పుణ్యకాలం 14వ తేదీ జనవరి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 14వ తేదీ వరకు, అంటే ఆల్మోస్ట్ 13వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మకర సంక్రమణ పుణ్యకాల సమయం. కాబట్టి ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో వచ్చేటువంటి గ్రహాల ప్రభావం ముఖ్యంగా రవి యొక్క ప్రధానమే. దాని మాస ఫలితాలు అంటే మాసంలో ఈ రవి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఒక రాశిలో 30 రోజులు ఉంటాడు. దాన్ని బట్టి రవిరాజు, గ్రహరాజు అయినటువంటి రవి అనేటువంటి వ్యక్తి, ఈ గ్రహం ఎంత శుభ ఫలితాన్ని ఇస్తుంది అంతవరకే.
వాళ్ళ మిగతా డిపెండ్స్ ఉంటాయి. శుక్రుడు ఎలా ఉన్నాడు, బుధుడు ఎలా ఉన్నాడు, గోచారంలో ఈ 4 మిగతా గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి ప్రభావం ఏంటి, యుతి ఏమిటి. కేవలం రవిని అనుసరించి మనకి వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారం ఈ మంత్ ఎలా ఉండబోతుంది, రవి సంక్రమణం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు ఉండవో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. అది సంక్రాంతి 14వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు దాదాపు ఉండేటువంటి ఫలితాలు మాత్రమే. ఫలితాలు మళ్ళీ ఈ లోపల కూడా మారొచ్చు. వేరే కుజుని యొక్క ప్రభావం ఉండవచ్చు, ఎందుకంటే కుజుడు మనకి రాహుకేతుల ప్రభావం ఉండవచ్చు, కుజుడు యొక్క స్తంభన కావచ్చు, అనేక రకాల యోగాలు ఉంటాయి. కాబట్టి కేవలం రవి యొక్క ఉన్నటువంటి స్థానంలో 30 రోజుల వరకు మాత్రమే ఫలితాలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఫలితాలు మారుతాయి మీకు, అదే విషయం. ఓకే గురూజీ, అంటే మకర సంక్రమణం అనేది ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, మొత్తం అంటే ఈ మంత్ అంతా కూడా ఈ మాస ఫలం అనేది ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు, ఏ పంటలు కలిసి వస్తాయి, ఏ వృత్తులు చేసుకుంటే వాళ్ళకి కలిసి వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ ఎంతో చక్కగా వివరించారు గురూజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. శుభమస్తు.